what I faced actually, can I touch that topic? Yeah. సో యాక్చువల్గా బాంబేలో నాకు ఒక లవ్ అఫేర్ వచ్చింది. వాళ్ళు కూడా పెద్ద ప్రొడ్యూసర్. అండ్ సో నా స్ట్రగుల్ ఏంటంటే బాంబేలో కూడా ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ ఎక్స్ట్రా. వన్ కేస్ ఇస్ దట్ ఓకే సరే నేను ఐమ్ గోయింగ్ ఫర్ ఆడిషన్, అదే రిజెక్ట్ అవుతున్నారు. సో ఐ ఫెల్ ఇన్ లవ్. దట్ లవ్ అఫేర్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. చాలా వైలెంట్ మనిషి వాళ్ళు. అండ్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఐ ఫేస్డ్. ఐ కేమ్ అవుట్ విత్ ద ఫ్రాక్చర్డ్ జా అని. మేము గూగుల్లో ఆల్రెడీ దెబ్బలు, ఫ్రాక్చర్స్ ఇవన్నీ చూసాం. ఆ టైంలో లవ్ బ్రేకప్ టైంలో జరిగింది. అవునండి. సో అంటే ఏంటి, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను. హీ వాజ్ వెరీ physically, mentally, emotionally, that entire relationship was very abusive. For reason ఏంటి నాకు తెలియదు. నా అమ్మ నాన్న నాకు సరే ఎగ్జామ్స్లో you're not studying కరెక్ట్గా, they will hit me like this. But that level of beating requires some reason కదా. But no, వాళ్ళకి he is like that. He is abusive, narcissist. So ఆ టైంలో నేను వెరెవర్ ఐ వెంట్ ఆడిషన్స్ కోసం, బికాజ్ ఐ హ్యాడ్ లెఫ్ట్ ఐ లెఫ్ట్ మై పేరెంట్స్, ఐ లెఫ్ట్ మై కెరియర్, సౌత్ హిట్ కెరియర్, టు బీ విత్ హిమ్. సో అండ్ వెంట్ త్రూ వైలెన్స్. సో వెన్ ఐ కేమ్ అవుట్, నేను చలో డైవర్షన్ ఏంటి, స్టార్ట్ వర్కింగ్. వర్క్ ఇది అన్ని డిప్రెషన్ థాట్స్ అన్ని మైండ్లో వోంట్ కమ్. సో నేను వర్క్ చేసినప్పుడు అందరూ నాకు ఒక్క ఫీడ్బ్యాక్ హిందీలో, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బ్యాగేజ్, బికాస్ హీ వాజ్ అ పెద్ద ప్రొడ్యూసర్. హీ కాల్డ్ అప్ పీపుల్ అండ్ సెడ్ డోంట్ టేక్ హర్. సో ఐ హ్యాడ్ టు ఫైట్ దాట్. సో మీ టూ టైంలో నేను ఐ స్పోక్ అ లాట్ ఫర్ దీస్ యంగ్ గర్ల్స్, బికాజ్ మీ టూ మూవ్మెంట్లో ఏంటంటే ఎవ్రీ వన్ సెడ్ వై ఆర్ దీస్ గర్ల్స్ స్పీకింగ్ ఆన్ సోషల్ మీడియా? ఓకే, గో టు పోలీస్, గో టు కోర్ట్, డూ అ కేస్. నా కేసులో ఐ హ్యావ్ మెడికల్ రిపోర్ట్స్, ఐ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్. ఓకే, బట్ మై కేస్ హ్యాస్ గాట్ నో వేర్ ఇన్ సో మెనీ 2007 నుంచి ఇప్పటి వరకు ద కేస్ హెస్ నాట్ ప్రోగ్రెస్డ్. సో లీగల్ సిస్టమ్ ఇస్ స్లో, వెరీ స్లో, రైట్? బట్ నాకు సపోర్ట్ ఉంది నా పేరెంట్స్కి, బికాజ్ టు పే లాయర్స్, టు గో టు కోర్ట్ ఎవ్రీ డే, యూ హ్యావ్ టు డివోట్ టైమ్ టు ఫైట్ ఫర్ జస్టిస్ కదా. దట్స్ ఆల్ ఐ ఆస్క్. బట్ it is so easy. So it is better to put on social media. Those girls who come to Bombay who are struggling, and I feel there is that prey and predator mentality everywhere. So when you call out such people, you not only just help other women, you make them aware, because naku awareness ledu aa manchi about him. Naku awareness aithe I'll be careful of this one person. True. So I think women should help women. And it's very important, and to call out such people, because they're scared. When you put on social media, they're scared for their name. But when you go alone, they think, oh, she's alone, what will she do? ఫస్ట్ ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చిందా, మీ సైడ్ నుంచి ప్రపోజల్ వెళ్ళిందా? ప్రపోజల్ ఎలా, I don't remember who proposed who, but we just started chatting. We liked, there was flirting, and the next thing we are in a relationship. I don't even remember actually. It's 2006 that I fell in love for the first time, because school. I think that is your first relationship. Because school lo nenu chaala healthy, kani film industry, we were very far from the film industry. So చదివి and you eat and study ante. So because my father wanted me to take up a job, so I was a healthy girl. In school there were other boys who would tell me, అమ్మాయి నంబర్ నాకు కావాలి, నేను ఒక సమోసా ఇస్తా మీకు, ప్లీజ్ గో గెట్ దట్ నంబర్. సో ఐ వాజ్ ది నంబర్, గెట్ మీ దిస్ వన్స్ నంబర్, దట్ వన్ నంబర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ person I dated. It was a bad relationship, but yeah. Oh, it's very tough actually.
And nowadays, I ఆ think- టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా అంటే రిలేషన్షిప్ ఈజ్ యువర్స్ పర్సనల్, బట్ స్ట్రగుల్ ఫ్యామిలీ కూడా. yes. మదర్ అండ్ ఫాదర్ ఆల్సో స్ట్రగుల్ ఇన్ దిస్ ఎంటైర్ పీరియడ్. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు ఆ టైంలో? I don't How know what to you say feel? because my father, like I said, is in the army. Because of me, my parents, both my mom and dad, they've seen courts, they've seen police station in their entire life. Nobody in my family has seen that. Because of the second incident that happened, they also, because people say, oh, she must have done something wrong. That's what people talk కదా. ఆమె 100% ఏదైనా తప్పు చేసింది, that's why this happened with her. She was with this man. Also, they have this victim shaming mentality. People in India, or I'll say in the world, they have this. When a girl says something bad happened, this man did wrong to me, they don't blame the man. Oh, she must have done something. That is, I don't know when that will change. But I feel very proud of Priyanka Chopra and all these women who are the flag bearers, they're speaking for women, changing the world for us. So, and the second incident that happened, that అసలు సెకండ్ ఇన్సిడెంట్, ఒక బాయ్ జైలుకి వెళ్ళారు అంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఫీమేల్ ని జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఆ లవ్ బ్రేకప్ అయింది, నేను బయటకు వచ్చాను. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు నాకు మళ్ళీ ఐ గాట్ టు వర్క్, బికాస్ అదే కేసెస్లో పోలీస్లో అన్నీ, ఇఫ్ ఐ థింక్ ఐ విల్ గెట్ ఇన్ టు మేజర్ డిప్రెషన్. సో డిస్ట్రాక్షన్ కావాలి, నేను గెట్ బ్యాక్ టు వర్కింగ్. సో ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు అదే యూఎస్లో ఒక ఈవెంట్ ఉంది, ఐ వాంట్ టు సెండ్ యూ. ఎస్, ఐ విల్ గో, ఐ వాంట్ టు వర్క్. అండ్ ఆ టైంలో యుఎస్ ఎంబసీ ఉంది ముంబైలో అండ్ చెన్నైలో, హైదరాబాద్లో లేదు. సో హీ సెడ్ దెర్ ఇస్ అ సర్టన్ డేట్, అదే వీసా అప్లై చేయడానికి చెన్నై వి వెంట్ ఆన్ ద సర్టన్ డేట్ దట్ హీ టుక్ ది అపాయింట్మెంట్. అక్కడ అండ్ హీ సెడ్, నేను ఒక అసిస్టెంట్ మీకు పంపించేస్తా, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్, మేకప్ అన్నీ, బికాజ్ యూర్ గోయింగ్ దేర్. I said fine, because also coming out of there, I want to help women. If I can make one difference to one woman, I'll be so happy. So that lady is a widow. She has 2 kids and widow, and he introduced me to her. I said okay. So when we went inside, ammaiki identity fake hai, passport fake hai, bank statement, bank account anni fake hai. And you and me are educated people. Memu kuda ఒక రియల్ అండ్ ఒక ఫేక్ పాస్పోర్ట్కి డిఫరెన్స్ మనకి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ విల్ నాట్ చెక్ హర్ డాక్యుమెంట్స్. వై విల్ ఐ? నేను బిఫోర్ దిస్ ఐ ట్రావెల్ ఫర్ షూట్స్. సో నా మేకప్ మ్యాన్కి, హెయిర్ డ్రెస్సర్కి నేను పాస్పోర్ట్ ఎవరు చెక్ చేయలేదు. ఈ టైంలో కూడా ఐ నెవర్ చెక్డ్ హర్ డాక్యుమెంట్స్, ఈవెన్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ చెక్డ్. ఓకే, how can I tell? How can you, me, anybody tell the difference between a real and a fake passport? So all her documents were fake. Then later they arrested us. Later on we came to know, inside only we came to know, the invite they gave me was fake. The invite they gave her, the same invite was given to both of us, that is fake. Later on we came to know there was no event. That event was only fake. So I don't know why, like this. Chalo, I fell in love with someone, వాళ్ళు correct person లేదు, and domestic violence happened. I understand that was a choice I made to be there and to leave at a certain point. It was my choice. This incident was just not required, and I'm telling you, like you said, for a girl from an army background whose parents, I'm the only daughter, to land up into jail because an invite is the simplest thing. If I want to go to US, I can go as a tourist, and I know enough people. Okay, invite please, naku genuine invite I can get, no problem. Embassy kuda, if me document sariga ledu, they will say rejected. They don't arrest you. But ఎందుకు ఎలా అయింది నాకు తెలీదు. అండ్ ఆ టైంలో అన్ని న్యూస్ పేపర్స్, they were against. They wrote what was selling, which was a scoop, which was hot selling headlines.
ఆ అమ్మాయి ఇలా ఉంటుంది, ఆ అమ్మాయి తప్పు చేసింది. They only wrote shit. అబ్బా. And I remember when I came out of jail, there was one TV9, Mr. Dinkar, only one journalist who came to me and said, "Madam, what is your story?" And I started crying. I said, "You realize I have worked so hard during this time. I have given my best to this industry. But when it came to me being in problem, to tell the people the truth, only one person is coming. Nobody else is contacting me. Nobody wants to know. They only want to sell headlines." Then I gave up. I said, okay, if it is running their kitchen, if it's getting them salary, no problem. I'm doing something good. I'm doing charity indirectly. Nobody cares about the truth. So, live your life. దాని తర్వాత నాకు ఆఫర్స్ తగ్గించి, ఐ మీన్ జస్ట్ స్టాప్డ్ కమింగ్ ఫ్రమ్ హియర్. అండ్ మై స్ట్రగల్ ఇన్ హిందీ స్టార్టెడ్. I struggled. There came a point when I told my mama, girlsకి మా అందరికి మైండ్లో ఫిక్స్ ఉంది కి గర్ల్స్కి 18 to 25, 30 మ్యాక్సిమంకి కెరియర్ అయిపోతుంది. So I said, "Mama, I think that time has come for me. I don't want to go for audition. I don't want to do anything because it's not happening." She said, "Why are you worrying? We are there. You have one work. Okay? You don't have education to fall back because only 10+2. Nantarata I got busy. You don't have education to fall back. We don't have any other children to support. Only you are there. We are there now. You go for audition. Keep trying." That's all I did. So I believe the master script writer sitting up there, he put me through hot soup. The green tea, the hot water low, you have to put the green tea for the flavor to come. And whatever strength, like I was not a strong kid, I was very protected. So whatever struggle I went through, that made me strong. And jail lo, I met such wonderful people. So na love affair lo, the person I'm staying with was like a jail, because anytime you would get punched, you would get boxed, you would get kicked. Jail lo, where reform kosam they beat you up, and that's what we have seen in TV. I met lovely people who are inside not because వాళ్ళు తప్పు చేశారు, but because they trusted the wrong people. So most I feel ki okay, it is karma, what True, takes you in, maybe some past life thing that you're serving now, you have to go through it. But every person who goes to jail is not a criminal. Sometimes it's just they trusted the wrong people, because a criminal knows నేను ఈ తప్పు చేస్తున్నాను, సో ఆ ప్రాబ్లమ్స్ నాకు can come, and వాళ్ళు he takes care of all those problems, all loopholes, all legal. That's why they go to jail. Yes, someday they will go to jail, but not necessary they will go to jail. It is the innocent people more so that who land up, because they're saying we are not doing anything wrong, nothing will happen to us. How many days? 1 week. 1 week. It was first when I entered, Big stardom, and a lot of films you done in Telugu and Yes. Hindi. బట్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది ఒక ఫీమేల్కి. అంటే ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ లైఫ్ చూసి, ఒక మంచి సెలబ్రిటీ హోదాని చూసి, అండ్ ఫ్యామిలీ చూసేటప్పటికి ఆర్మీ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్. సో ఆ టైంలో అంటే ఫాదర్ మదర్ కోసం వాట్ యు థింక్ ఇన్సైడ్ ఆఫ్ జైల్? I was scared because I think my father, he will, because my father comes from a village, okay, in Haryana. There they say, if you have a daughter, I mean, okay, have a son. So nenu born ayinappudu, my father, he distributed laddus, because he said, no, she's my son, she's my daughter. Sorry. So when I think about that, I have a lot to do to make him proud of me. But so jail, I could not speak to my father. I said, I can't do it because I can't look him in the eyes. Also, when I came out of jail, I could not look at people in the eyes and talk, because they are thinking, oh, she must have done something wrong. Because they've read in the papers. Everyone has read the 100 papers. That one correct news nobody has read.
So it was very, very tough to come out of that. My mom was very strong. She said, can you change it? No, you have to go through this. If I could switch places, I would switch places, but we can't, right? You think this is an extra experience in life. How many girls, how many friends you know who've gone to jail? No, no. I have also not gone to jail. You are getting one experience more than me. Go. Think it is an experience. Think it is, you have to go through it. So, don't think about the outside world. I stopped reading papers. I don't have any paper coming home because I stopped believing that what is written is true. And I believe that there are good people all around you. Don't believe positions, how much money a person has, how people pretend, right? And sometimes simplest of people, simplest of gestures leave a mark in your heart. And yeah, that's it. Hats off.